డిఎస్పీ వెంకటరెడ్డి సార్ గారికి, అలాగే సిఐ శ్రీనివాస్ రెడ్డి సార్ గారికి, స్థానిక ఎస్ఐ మన విద్యాచంద్రెడ్డి గారికి, అలాగే నాగరిగిరి ఎస్ఐ గారికి, మనూర్ ఎస్ఐ గారికి, నాతో పాటు శాంతి సమావేశంలో పాల్గొన్నటువంటి నారాయణఖేడ్ మత పెద్దలకు అనొచ్చు, మిత్రులకు అందరికీ కూడా ఈ శుభసందర్భంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా మనకు 2 పండుగలు ఒకేసారి రావడం ఆనవాయితీ, అదే కొత్తేం కాదు. ప్రతి సంవత్సరం కూడా మనం అందరం కూడా ఎవరి కోనాన వాళ్ళు, ఎవరి ఆధీనంలో వాళ్ళందరం కూడా మంచిగా చేస్తాం. కాకపోతే ఈ సంవత్సరం కొత్తగా ఏంటంటే 5వ తారీఖు నాడు వచ్చే ఆ రోజు పండుగ ఏదైతుందో అదొక నిమజ్జనాల కార్యక్రమం కూడా ఉంటుంది. కాబట్టి పెద్దలు సిఐ గారు ఇప్పుడే చెప్పిండు మనం దాన్ని ఈ శుక్రవారం నుంచి నెక్స్ట్ శుక్రవారానికి మార్చుకుంటే బాగుంటుంది అనే ఒక ఉద్దేశాన్ని కూడా మనం ముందు పెట్టిండు. అందరం బాగుంటేనే మన ప్రాంతం బాగుంటుంది. ముందు మనం అన్ని విధాలుగా ఏ విధంగా కలిసిమెలిసి మన పండుగలకైతే విషయం చెప్పుకుంటామో, ఈ పండుగల ఆనవాయితీ మనకి ఎప్పటికి వస్తుంది. ఈ సంవత్సరం అని కాదు, ప్రతి సంవత్సరం 2 కలిసి వస్తుంది. కాబట్టి మనం ఇక్కడ శాంతి సమావేశానికి రాగలుగుతున్నాం. మిగతా పండుగలు దూరం ఉన్నప్పుడు ఎవరు విలువరు. కాబట్టి ఏదున్నా మన ప్రాంతం బాగుండాలంటే ఒక పక్షం వారే కాకుండా 2 పక్షాల వారు కూడా ముంచే ఉంటే బాగుంటుంది. ఎక్కడైతే వినాయకులకు ఆర్గనైజింగ్ ఉన్నారో మా అశోక్ యాదవ్ గారు ఇక్కడ ఉన్నటువంటి బజరంగ్ దళ్ బాధ్యులకు కూడా ఏం చెప్తున్నామంటే, ఒక బజరంగ్ దళ్ గణేష్ నారాయణఖేడ్ పట్టణంలోనే కాకుండా మీకు సాధ్యమైనంత వరకు ఎవరైతే వినాయకులకు అక్కడ ఉండి ఆర్గనైజర్ ఉంటారో వాళ్ళందరూ కూడా మనం ఇక్కడ పెద్దలు ఏదైతే చెప్తున్నారో దీన్ని మనం ప్రతి ఒక్కరికి కూడా చెప్పవలసిన బాధ్యత మనది. అది ఎవరు ప్రతిదాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు సిఐ గారు చెప్పడం కాకుండా మనం కూడా ఒక బాధ్యతగా ఒక 5-6 మంది తీసుకొని, మీరు ఎవరైతే అశోక్ యాదవ్ చెప్తారో ఇప్పుడైతే ఇక్కడ నగర ఉన్నాడు, ఆయన ప్రముఖున్నాడు ఇక్కడ. కాబట్టి నువ్వు కూడా ఈ పట్టణం కేంద్రం కంటే అలవాటు అయిపోతుంది. ఒకటి చెప్తావు, కొన్ని గ్రామ స్థాయిలో కూడా చెప్పుకొని ఎక్కడ కూడా డిస్టర్బ్ కావచ్చు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, మన ఆధీనంలో మన పరిధిలో మనం చేసుకుంటే ఇంటి వాళ్ళకి ఎప్పుడు ఇబ్బంది జరగదు. అది ఫస్ట్ దృష్టిలో పెట్టుకోవాలి. మనకు అందరూ సమానమే, అన్ని పండుగలు సమానమే. మనం ప్రతి ఒక్క మతానికి సంబంధించినటువంటి పండుగకు మనం గౌరవించాలి, వాళ్ళు మనం గౌరవిస్తారు. నారాయణఖేడ్లో అయితే ఇంతవరకు ఎటువంటి సమస్యాత్మక ఇబ్బందులు అయితే ఇక్కడ కలగలేవు. మరి డిఎస్పీ గారు కూడా మనకు 2-3 సంవత్సరాల నుంచి ఇక్కడ చూస్తూనే ఉన్నారు, సిఐ గారు చూస్తారు, ఎస్ఐ గారు ఉన్నారు. మీ యొక్క సపోర్ట్ కూడా మాకు ఎల్లవేళ ఏ టైంలో మేము కాల్ చేయాలన్నా మీరు కూడా స్పందన బాగుంది. మీరు మాకు సహకరిస్తారు, మేము సహకరిస్తున్నాం. సరే, కొన్ని ఇబ్బందులు కొందరి వల్ల తెలియక ఎవరి వల్ల ఇబ్బందులు వస్తే కూడా దయచేసి ఇక్కడ ఉన్నటువంటి నాయకన్న గారు వీళ్ళందరూ కూడా ఉన్నారు, వాళ్ళ సమస్యత్వం ఉంటే వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళండి. మా దృష్టి కూడా మా దృష్టికి తీసుకొస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా మా పరిధిలో మేము అందరం కూడా వాళ్ళని చెప్పుకోవడానికి అయితే సిద్ధంగా ఉన్నాం. ఏది ఏమైనా ముందుకు వచ్చే పండుగలకు అందరూ కూడా మరో శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ముగిస్తుంది. భారత